కోతి ముందు అరటిపండు పెట్టండి, కోతి ముందు ఒక పేపర్ పెట్టండి. ఆ పేపర్ మీద ఏముందో తెలుసా? నేను నా ఇంటికి తీసుకెళ్ళి నిన్ను పెంచుకుంటా అని ఉంది. కోతి ఆ పేపర్లో ఏముంది అది చదివి అర్థం చేసుకుంటుందా, లేకపోతే అరటిపండు తీసుకొని వెంటనే పారిపోద్దా? ఆ అరటిపండు తీసుకుని వెంటనే పారిపోద్ది. ఎందుకని? దానికి తెలియదు ఆ భాష, అది అర్థం కాలేదు. కానీ ఏది గొప్పదో చెప్పండి? ఒక పూట అరటిపండు ఇవ్వడం గొప్ప, ఆ కోతిని ఇంటికి తీసుకెళ్ళి పోషించడం గొప్ప? వాస్తవంగా ఆయన కోరింది ఏమిటంటే, తను కోతిని తనతో పాటు తీసుకెళ్ళి తన దగ్గరే ఉంచుకొని పోషించాలని ఆశపడ్డాడు. కానీ కోతి ఏం కోరుకుంటుంది? పోషించే వాణ్ణి కాదు కోరుకుంటుంది, ఆ ఫలాన్నే కోరుకుంటుంది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి యోబు కలిగి ఉన్న మనస్తత్వంతో వస్తారో, ఏమిటి యోబు కలిగి ఉన్న మనస్తత్వం? నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుణ్ణి సేవిస్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఆయన కోసం వెళ్తున్నా, ఆయన ఇచ్చే వరాల కోసం మాత్రం కాదు అనే తత్వం. రైట్, ఆయన కోసమే వెళ్తున్నా. మరి ఉద్యోగం లేదు కదా బ్రదర్, ఉద్యోగం కోసం వెళ్తే తప్పేమిటి? ఆరోగ్యం లేదు కదా బ్రదర్, ఆరోగ్యం కావాలని చెప్పి వెళ్ళి అడిగితే తప్పేం కాదు. ఆయన దగ్గరకు వచ్చి మీ కష్టాలు చెప్పుకోవడం తప్పేం కాదు. ఆయన దగ్గరకు వచ్చి మీకున్న సమస్యలను పంచుకోవడం తప్పేం కాదు. తండ్రి దగ్గర కాకపోతే పిల్లలు వచ్చి ఎవరి దగ్గర చెప్పుకుంటారో చెప్పండి కష్టాలు? తప్పు కాదు. కానీ మన మైండ్ సెట్, మన మెంటాలిటీ, మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఏదో పొందుకోవాలి అనే మనస్తత్వంతో వస్తే రెండు జరుగుతాయి. ఒకటి, మనం ఏది పొందుకోవడానికి వచ్చామో అది పొందుకున్నట్లయితే, పొందుకున్నాం కాబట్టి మనకు దేవుడితో పని ఏంటి అని వెళ్ళిపోతాం. దేన్నైతే పొందుకోవాలని దేవుని దగ్గరకు వచ్చామో అది ఒకవేళ మీరు అనుకున్నట్టుగా పొందుకోలేకపోతే, ఏమి దేవుడు మాయదారు దేవుడు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఒక సత్యాన్ని గుర్తించి రావాలి. ఏంటో తెలుసా? నేను సేవిస్తున్న దేవుడు నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు. నేను అడగకుండానే నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడు. నేను బ్రతిమిలాడకుండానే నన్ను రక్షించటానికి సిలువలో తన ప్రాణాన్నే బలియాగంగా అర్పించిన దేవుడు. మరణాన్ని గెలిచి పరలోకానికి వెళ్ళి నా కోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు. నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చేంతగా నన్ను ప్రేమించాడు. అంతగా ప్రేమించిన వాడు నాకున్న అవసరాలు తీర్చడా? నాకున్న కష్టాలు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఒకవేళ తీర్చకపోయినా అదే అసల సిస్సల విశ్వాసం. మేము సేవించుచున్న దేవుడు, చెప్పండి ఏంటో, ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మా దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆ మాట అన్నప్పుడు వాళ్ళు వాస్తవంగా దేవునికే సవాలు విసురుతున్నారు. అర్థమైందా? ఎవరికి సవాలు విసురుతున్నారు? ఇండైరెక్ట్గా ఏమంటున్నాడో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా మా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాం అని అంటున్నప్పుడు ఆ దేవుడు ఎంతగా కరిగిపోతాడో చెప్పండి. ఆ దేవుడు దిగొచ్చేసాడండి. అగ్నిగుండంలో వీళ్ళు వేయబడ్డం ఆలస్యం, వాళ్ళకంటే ముందుగానే అగ్నిగుండంలోకి వచ్చేసాడు. వేయబడిన వెంటనే అగ్ని వీరిని కాల్చకుండా చేసేసాడు. నెబుకద్నెజరు అంటున్నాడు, మనం ముగ్గురిని వేసాం కదా, మరి నాకు నాలుగో వాడు కనిపిస్తున్నాడు ఏమిటి? ఆ నాలుగో వాడు ఎలా కనిపిస్తున్నాడట? మనుష్య కుమారుని యొక్క రూపంలో ఉన్నాడు. ఎవరు ఆ నాలుగో వాడు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే మీకు అర్థం కావాల్సింది, మనకు అర్థం కావాల్సింది చదువుదాం రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనకాడక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? ఎంత మంచి మాట అండి.
నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు తన కుమారుణ్ణే నీ కోసం ఇచ్చేస్తే ఆయనతో పాటు నీకున్న కష్టాన్ని ఎందుకు తీర్చడు? నీ సమస్యను ఎందుకు పరిష్కరించడు? ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. కానీ మనం కోరుకోవాల్సింది ఎవరిని? వరాన్నా, వరాలు ఇచ్చే దేవుడినా? వరాన్ని కాదు, వరాన్నిచ్చే దేవుణ్ణి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు. విన్న వాక్యం నా కోసమే అనే భావన మీరు ఎవరికైనా ఉన్నట్లయితే మనపూర్వకంగా మీ హస్తాన్ని ప్రభువు చూపించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూర దేశమునకు వెళ్ళినట్టుగా మేము చదివే ఉన్నాయన. కానీ ఈ రోజుల్లో మా కుటుంబాల్లోనే ఒకే నీడన ఉంటూ భర్తకు దూరం అయిపోయిన భార్య, భార్యకు దూరం అయిపోయిన భర్త, అమ్మ నాన్నకు దూరం అయిపోయిన బిడ్డలు, బిడ్డలకు దూరం అయిపోయిన అమ్మ నాన్నలు చాలామంది కనిపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఇంట్లో నా ఇష్టం జరగాలి, ఒకవేళ అలా జరగకపోతే టాప్ లేచిపోతుంది అనే తత్వం, మూర్ఖత్వం ఒకరి మధ్య ఒకరికి నాయన దూరం తీసుకొచ్చేసింది. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ, ప్రతి ఒక్కరితో గిల్లి కజ్జాలు దిగుతూ, వాళ్ళ మీద కోపపడి, వీళ్ళ మీద అరిచి నాయన అశాంతి అసమాధానం మూటగట్టుకొని, అందరి చేత చీ అనిపించుకుని, అందరి చేత చీ కొట్టబడి ఈ లోకయాత్ర ముగించినట్లయితే దాని ప్రతిఫలం నరకమే కదా. అలాంటి జీవితం వాళ్ళు ఏ ఒక్కరికి వద్దు నాయన. ఆ యాత్ర ముగిసే లోపట ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించే జీవితం, సఖ్యత కలిగి బ్రతికే బ్రతుకు, ప్రతిదినము నీవు ప్రసాదించిన నెమ్మదితో ముందుకు సాగగలిగిన కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.